ఉన్నాను. మరి నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అంకుల్. మంచిది. మీకందరికి కూడా ప్రభునామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలో త్వరగా ప్రేమగల మాకే స్తుతులు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఈ సోమవారం దినం నుండి ఈ యొక్క సోమవారం దినం వరకు ఈ బైబిల్ స్టడీ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి నాయన ప్రతి విషయంలో కూడా మీరు మాకు చాలినంత దేవుడిగా ఉండి కనికరించి కాపాడి నాయన మమ్మల్ని సజీవులకు ఇచ్చిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ జూన్ లో ప్రభావ ఎందరైతే నాయన యాడ్ అయినారో వారందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి నాయన పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మా మధ్య నుండి మిమ్మల్ని నడిపించమని మేము మనం చేసుకుంటున్నాం. ఆటంకపరిచే అంధకార శక్తులను సాధారణ శోధనలు వజ్రేయుడైన యేసునామములో దూరపరచండి. మీ నామానికి నిరంకరంగా సమస్తము జరుగునకు సహాయం చేయి. బలహీనని నిష్ప్రయోజకమైన కుటుంబాన్ని కూడా దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీ యొక్క ఆత్మ నిబంధనను బట్టి మీ వాక్యం ప్రకటన చేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ కృపలాస్తాలకు అప్పచెప్పుకోండి. మీ కృపనే కోరుకోండి. ఇంకా ఎవరైనా తండ్రి చూపేయాడయ్యేవారు వారిని కూడా మీరు నడిపించి అయ్యా ఈ వాక్యం వినేదానికి సిద్ధపరచండి. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనము 24 ఎపిసోడ్స్ మనము గత దినాల్లో గత వారాల్లో ధ్యానం చేసుకోగలిగినాం. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మనము 15వ వచనం వరకు మనం 24 ఎపిసోడ్స్ లో మనం ధ్యానం చేస్తున్నాం. మరి 25వ ఎపిసోడ్ లో ఈ భాగంలో మన 3వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం వరకు మనం చదువుకొని అందులో ఉన్నటువంటి సత్యాలను మనం గ్రహించి మన విశ్వాస జీవితంలో మనం సాగుతాం. ఇవెంతగా మనకు తోడ్పడతాయో దానిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనం సాగుదాం. మరి ఈ సమయంలో బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుడు ఈ మాటలు దీవించిన కాక పిల్లరా, ఇక్కడ ఈ యొక్క 3 వచనాల్లో కూడా దేవుని ప్రేమ గురించి, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని పిల్లల యొక్క ప్రేమ గురించి మరి యోహాను భక్తుడు స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క వచనంలో కూడా మనలను దృష్టిలో ఉంచుకొని, అంటే దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని ప్రతి వచనం ఆయన ఈ పత్రికల్లో రాసిపోవడం కనుక మనము కూడా అది గ్రహించిన వారమై నా కొరకే నా దేవుడు ఈ యొక్క వచనాలు ఈ వాక్యం రాయించి పెట్టినాడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు అన్నటువంటి మనసుతో మనం ఈ వాక్యాలను వినగలిగి ధ్యానం చేసుకోగలిగితే నిజముగా దేవుడు మనం ఎంతో విధంగా ఆయన ఆశీర్వదించడమే కాదు, మన యందు ఆయన కూడా ఆనందించడానికి మనము ఎంతగానో ఆయన దృష్టిలో ఇష్టమైన వారంగా మనం శ్రేష్ఠులుగా మనం కదా. కీర్తనాకారుడు చెప్పిన రీతిగా ఈ భూమి మీద భక్తులే నాకు శ్రేష్ఠులు అని. కనుక అలాంటి శ్రేష్టమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు ప్రేమ అనేది 16వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మనం చూస్తే ఆయన మన నిమిత్తము
తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అంటాడు కదండి. ప్రాణము పెట్టడానికి కూడా వెనుకాడనటువంటి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు. అందుకని యేసయ్య ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. అందుకే ఈ ప్రేమకు భక్తులకు పెట్టిన పేరు ఏమిటి అని అంటే అగాపే ప్రేమ అని. అంటే దీనికి తిరుగులేదు, అలాంటి దేవుని ప్రేమ. అంతేకాదు మరి యోహాను భక్తుడే సువార్తల్లో రాస్తూ ఏమన్నాడంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని అన్నాడు. కాబట్టి ఇలాగా మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత త్యాగపూరితమైనది అని అంటే అక్కడే మనం ఒక మాట మనం చూసినట్లయితే రోమేలుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ మాట అంటాడు. 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తే పిల్లరా ఇలాగా రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. తన ప్రేమను కనపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఇదండి అదే యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని ఏమంటున్నాడు తెలుసుకొనుచున్నాము అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలకు చాలా ముఖ్యమైనటువంటి మాట. ఎందుకనంటే మన కొరకు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు, అందుకే ఆ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నది ఏమిటనంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా కదండి, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడు కదా, చనిపోయాను అని రాయబడి ఉంది. మరి యోహాను భక్తుడైతే తన ప్రాణము పెట్టెను అంటున్నాడు. నిజమే కదా. అందుకని మరో దగ్గర రాయబడిన మాట అంటే ఎవరైనా నీతిమంతుల కొరకు చనిపోయినా చనిపోవచ్చేమో కానీ అనీతిమంతులైనటువంటి మన కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టిన వాడుగా లేడు అన్నటువంటి మాట మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. కాబట్టి నీతిమంతుల జాబితాలో లేనప్పుడు కదండి ఆ నీతిమంతుడైనటువంటి యేసయ్య మన కొరకు తన ప్రాణం పెట్టడానికైనా వెనుకాడలేదు. అందుకని ఆ పౌలు భక్తుడు అంటారు మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు ప్రభు లేకపోతే యేసు ప్రభు మన కొరకు చనిపోయాను అని. కాబట్టి ఈ ప్రేమ అంత గొప్పదన్న సంగతిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమను మనము మన హృదయాల్లోనే ఉంచుకోవటం కాదు, కానీ దానిని ఇతరులకు కూడా పంచిపెట్టేటటువంటి ఆ స్థితిని దేవుడు మనకిస్తాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో అదే పౌలు ఇలా అంటాడు కదా. 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అంటాడు. ఆ తర్వాత చూడండి ఎలా రాయబడినట్టు మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడు నేను కాను కదండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎందుకంత స్పష్టంగా ఆయన మాట చెప్పగలుగుతున్నాడు అని అంటే తర్వాత క్రీస్తు ప్రేమ గురించి చెప్తున్నాడు. చూడండి నేను శరీరమందు జీవించుచున్నాను కదండి, ఏమంటాడు నన్ను ప్రేమించి ఏమంటున్నాడు నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి కదండి. చూసారా ప్రియరా, ఎందుకు ఆయన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటే ఆ క్రీస్తు ప్రేమను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించిన కదండి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభువు బట్టి నేను అలాగా క్రీస్తుకు జీవిస్తున్నాను అని అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, అంత ప్రేమను దేవుడు మన ఎడను చూపించాడు. అందుకనే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి కదండి. చూస్తే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే తిమోతి పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి ఏమంటాడు తన గురించి చెప్తూ అక్కడ తిమోతి పత్రికలో ఏమంటాడు, నేను ఎలాంటి వాడిని అని తన గురించి చెప్పుకుంటాడు పౌలు. మనం చూసినట్లయితే పిల్లరా చూడండి మొదటి అధ్యాయంలోనే 12-13 వచనాలలో ఈ మాట రాయబడి ఉంది. ఏమంటాడు, పూర్వము నేను దోషకుడను హింసకుడును
హానికరునైన నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు ఏమంటున్నాడు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. కాబట్టి మనం గుర్తు చేసుకున్నట్లయితే నిజమే కదా, ఆ పౌలు భక్తుడు ఎలాంటి వాడు తన గురించి చెప్తాడు. అయితే అలాంటి వారిని దేవుడు ప్రేమించినాడు కదండి. దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా, అందరినీ హింసించాలని వెళుతూ ఉండగా దేవుడు ఆయన్ని దర్శించినారు కదా. అలాగూ అక్కడ దమస్కు మార్గంలో పౌలును పట్టుకున్నటువంటి యేసయ్య తన కొరకై ఎంతోగానో అతన్ని వాడుకున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, మనం ఆ యొక్క గలతీ పత్రికలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. అంటే ఎంతగా దేవుని యొక్క ప్రేమను ఆయన పొందినాడో అందుకనే ఆ విషయం చెప్తున్నాడు. అందుకని అక్కడ అంటాడు కదా, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకు నేను ఆయనతో కూడా సిలువ వేయబడిన వాడుగా ఉంటున్నాను. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఒక్కటే మనం గుర్తు చేసుకొని ఉండాలి. ఏదనంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని ఉండాలి. తెలుసుకుని ఉన్నాము అని చెప్తున్నాడంటే ఇంకా మన పరిస్థితి బాగా ఆలోచన చేయాల్సిన వారు. అందుకని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సెలవిచ్చిన ఒక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఏమంటున్నాడో చూడండి పిల్లరా. మనకు అందరికి తెలిసిన మాటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు కదా. మంచి కాపరిని, కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి కాపరిని కదండి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అంటాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి విషయాలను మనం దేవుని బిడ్డలుగా మనకు ఎలా ఉండాలి అని అంటే, అవి మన హృదయం మీద ముద్ర వేయబడినట్టుగా ఉండాలని యోహాను భక్తుడు పదే దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన తెలియజేస్తూ వస్తున్నాడు పిల్లలు. అందుకని ఈ 16వ వచనంలో మొదటి భాగం మనం చూసినప్పుడు పిల్లరా, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన యొక్క త్యాగపూరితమైన ప్రేమను గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇది మొదటి భాగంలో. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ మాట అంటాడు, తెలుసుకునిచున్నాము మనము కూడా అని మొదలు పెడుతున్నాడు. రెండవ భాగంలో ఏమంటాడు, ఆ 16వ వచనంలోనే మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్దులమై ఉన్నాము అంటాడు కదండి. మన ప్రాణము పెట్టడానికి బద్దులమై ఉన్నాము అంటే తప్పనిసరిగా, అంటే ప్రాణం పెట్టడం కాదు, అంతగా మనము దేవుని ప్రేమను కనపరచాల్సిన వారంగా ఉంటుంది కదండి. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు అలాంటి స్థితి దేవుని బిడ్డలందరికీ రావాలి. ఎందుకని అంటే మనము కూడా సహోదరుల నిమిత్తము, సాటి సహోదరుల నిమిత్తము అంతగా మనం దేవుని ప్రేమను కనపరచాలి. అంటే ప్రాణము పెట్టేంతగా మనము దేవుని ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి. అది అక్కడ ఆ యొక్క మాటలు బద్దులమై ఉన్నాము అని అంటే కట్టుబడి ఉన్నాము అని అంతటి ప్రేమను, ఆ అగాపే ప్రేమను మనం చూపించగలిగితే నిజముగా మనము దేవుని బిడ్డలమని నిరూపించుకోగలుగుతాం. ఆ స్థితిని మనం చేయగలమా అంటే చేసేటటువంటి స్థితిని, ఆ శక్తిని మనకు దేవుడు మనకి ఇచ్చేవాడు ఉంటున్నాడు కదా. ఆలోచన చేయండి పిల్లరా. ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నిజముగా అలాంటి అగాపే ప్రేమను మనము అర్థం చేసుకొని దానిని మన ఇతరులకు కూడా పంచిపెట్టే వారంగా ఉండటానికి ఎంతైనా మనం బద్దులమై ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ మాట మనం గుర్తు చేసుకోవచ్చు. చూడండి పిల్లరా, ఎందుకని అంటే ఒక్కసారి మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణము బద్దులమై ఉన్నాము అన్నప్పుడు పౌలు భక్తుడు అంటాడు, చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, అధ్యాయము 5వ వచనంలో 13 వచనాల్లో కూడా ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. ఆ యొక్క అధ్యాయంలో 13 వచనాలు కూడా ప్రేమను గురించే వ్రాయబడి ఉన్నాయి. అయితే అందులో ఒక 5వ వచనాన్ని చదువుదాం. ఏమని ఉంటున్నాడో చూడండి పిల్లరా. మర్యాదగా నడవదు,
ఆ ప్రేమ కదండి. ప్రేమ ఎలాగుండదంట? అమర్యాదగా అమర్యాదగా నడవదు. నడవదు, ఆ స్వప్రయోజనము స్వప్రయోజనమును విచారించుకొనదు, ఆ విచారించుకొనదు. ఆ తర్వాత త్వరగా ఏమంటారు? కోపపడదు. కోపపడదు కదండి. ఈ 3 లక్షణాలు అక్కడ 5వ వచనంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. మొదటిది ఏమిటంటే ప్రేమ మొట్టమొదటిగా అమర్యాదగా నడవదు. ఏదండి? పెద్ద లేకపోతే ఉన్నతమైన లేదా తక్కువ అన్నటువంటి ఆ స్థితిని మనం దేవుని బిడ్డలకు రానేరా కదా. ఒకరిని ఒక విధంగా, ఒకరిని ఒకరి విధంగా, ఒకరిని మర్యాదగా, ఒకరిని అమర్యాదగా కాదు. కానీ అందరూ దేవుని రక్తం చేత, పరిశుద్ధమైన రక్తం చేత కడగబడినటువంటి విశ్వాసులు, వారు తోటి సహోదరులు అన్నటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు అమర్యాద అనేది ఉండనే ఉండదు కదండి. రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు స్వప్రయోజనం కోరుకోదు అంట కదండి. స్వప్రయోజనం కోరుకోదు. ఒకరికి వాళ్ళకి ఇస్తే మనకేమొస్తుందిలే అన్నటువంటి మనసు ఉంది అని అనుకుంటే అది స్వప్రయోజనంతో కూడినది. అలాంటి పరిస్థితి ఉండదు ఈ యొక్క సహోదర ప్రేమలో. మూడవదిగా మనం చూసినట్లయితే త్వరగా లేదండి కోపపడదు, కోపపడ అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం కదండి. ఈ మూడు ఉపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులు కదండి. ఈ పరిస్థితులను బట్టి అప్పుడు అవే ఏం చేయబడతాయి అని అంటే సాటి సహోదరుడి విషయంలో మన ప్రేమ కలిగి ఉండి ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం అన్న దానికి అర్థము అదేగా ఉంటుంది. ఇంకా ఆ 13వ వచనంలో చాలా ఉన్నాయి, కానీ నేను ఇదొక్కటే ఎందుకు చెప్పినాను అని అంటే అంతటి స్థితి ఉన్నప్పుడు నిజముగా మనము ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. బాగా ఆలోచన చేసినట్లయితే మనకు అపోస్తల కార్యాల్లో ఒక కుటుంబం కనిపిస్తుందండి. ఆ కుటుంబము అకుల ప్రిస్కిల్లలు, లేకపోతే ప్రిస్కిల్ల అకుల అని వారిని సంబోధించినారు ఆ భార్యాభర్తలు ఇద్దరిని. వారు ఎలాగా పౌలు విషయంలో వారు ఎలాగున్నారో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే మనం ఆ రెండో భాగంలో చూస్తున్నాం కదా. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అన్నదానికి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు భక్తుడు అందరికీ ఆయన తెలిసిన వారందరికీ కూడా కొంత పేర్లతో సహా చెప్తూ అందరికీ వందనాలు చెప్తూ వచ్చాడు. వారు ఆయన ఎందుకు అలా వందనాలు చెప్తూ వచ్చాడో కూడా అక్కడక్కడ కూడా వివరించినాడు. అయితే ఈ 16వ అధ్యాయంలో 3, 4 వచనాలు చదువుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ క్రీస్తు అధ్యాయం. యేసునందు క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును, చూడండి పిల్లరా, వాళ్ళిద్దరిని గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పాడు అని అంటే నా జత పని వారైనటువంటి అక్కడ ప్రిస్కిల్లా అకుల అని చెప్తున్నాడు అకులకును కదా. నా వందనములు చెప్పుడి. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పుడు సహోదరి ముందుకు వచ్చింది, సహోదరుడు తర్వాత అయినాడు. కాబట్టి అంటే ఆ యొక్క సహోదరి అయినటువంటి ప్రిస్కిల్ల ఎంతగా దేవుని పరిచర్య చేసిందో, దేవుని బిడ్డల విషయంలో ఎంతగా ఆమె ప్రేమ చూపించిందో, అందుకని అక్కడికి వచ్చేటప్పటికి యాక్చువల్ గా ఈ యొక్క 8వ అధ్యాయం స్టార్టింగ్ లో 16వ అధ్యాయం స్టార్టింగ్ లో క్షమించండి 8వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు అకులా ప్రిస్కిల్లని రాయబడి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రిస్కిల్లా అకుల అన్నటువంటి పేరు చెప్తారు. వారు ఎవరికి? పౌలుకి జతపని వారు. ఏం చెప్తున్నాడో చూడండి పిల్లరక మనం చూస్తే, వారు నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను, చూసారా పిల్లరా, వారు నా కొరకై ప్రాణము నా ప్రాణము పెట్టుటకైనను. కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు ప్రాణము కొరకు వారు ప్రాణం పెట్టడానికైనా వెనుకాడలేదు. తెగించిరి. అది అందుకని తెగించిరి అని రాయబడి ఉందంటే వారు అలాంటి ప్రేమ కలిగిన వారుగా మనం చూస్తాం. అందుకని ఈ యొక్క వీరిని గురించి చెప్పాల్సి వచ్చింది పిల్లలు. అలాంటి సహోదర ప్రేమ మనం కలిగి ఉండాల్సిన వారు. ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అని అంటే ఎవరయ్యా, ఎవరు చెప్పిందయ్యా అని అంటారు. కానీ అంటే అలాంటి కట్టుబాటు దేవుని బిడ్డల్లో ఉండాలనేది యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. నిజమే ప్రియుల, ఇక్కడ ఉందా లేదా మనం ఒకసారి మనం చూసినట్లయితే ఈ అకుల ప్రిస్కిల్లలు ఒక కుటుంబం, వారితో కూడా కలిసి పౌలు భక్తుడు ఆయనతో కూడా వచ్చిన వారు డారాలు గుర్తు ఆ వృత్తి కొనసాగిస్తూనే దేవుని సేవలు కొన్ని నెలలు చేశారు. ఆ తర్వాత వారు మళ్ళా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు కూడా వారితో పాటు అకుల ప్రిస్కిల్లలు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం అదే అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
అలాగూ అందుకు అదే చూస్తాం చూడండి పిల్లరా, వాళ్ళ ప్రేమ ఎంత ఇది అని అంటే ఒక్కసారి మనం అదే రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పూర్తి చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా, ఏమి రాయబడిందో చూస్తే అప్పుడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మన ప్రేమ ఎలా ఉండాలి అని ఒక్కసారి మనం చూసినట్లయితే 9వ వచనము 10వ వచనం చదువుదాం. ఏమి రాయబడిందో చూడండి. ఈ నిష్కపటమైన ప్రేమ ప్రేమ అంటాడు. నిష్కపటమైనదై ఉండవలెను నిష్కపటమైనదై ఉండాలి. ఆ ఉండవలెను తర్వాత చెడ్డదాన్ని ఒకని అసహించుకొని ఆ ఇంకా మంచిదానిని హత్తుకుని ఒకని ఉండుడి. ఉండుడి. తర్వాత సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఒకరినిందు ఒకడు అనురాగము అనురాగము గలవారై గలవారై ఉండాలి. ఘనత అనురాగం విషయంలో ఒకరినొకడు గొప్పగా ప్రేమ ఎంచుకునుడి. అనే అనురాగానికి సార్కాణమే నిష్కపటమైనది అని చూడబడ్డది కదండి. ఈ ప్రేమ ఎలా ఉండాలంటే కపటముతో కూడినదిగా ఉండకూడదు. పైన ఒక మాట లోపల ఒక మాట కాదు కదండి. కనుకనే అప్పుడే అది సరైనటువంటి ప్రభు యొక్క ప్రేమ, అగాపే ప్రేమ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, నిష్కపటమైనది కాదు కదండి. ఒకని యందు ఒకడు అనురాగము అనురాగము గలవారైన గలవారు ఘనత కలిగి విషయంలో ఒకరినొకడు గొప్పగా. ప్రతి విషయంలో అలాంటి స్థితి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని కూడా యోహాను భక్తుడు రాస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం పిల్లలు. అందుకని ఈ యొక్క 16వ వచనంలో 2 విషయాలు. ప్రభు ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. అలాంటి ప్రభు ప్రేమను పొందినటువంటి మనం పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయిన వాడన్న సంగతి దేవుని ప్రేమలో మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే మనము కూడా మన సహోదరుల విషయంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిని చేయగలిగినటువంటి ఆ స్థితిని మనం బద్దులమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ రెండు మనము 16వ వచనంలో మనం చూడగలుగుతాం. అందుకనే నేను చెప్పాను, అకుల ప్రిస్కిల్లలు పౌలు విషయంలో తన అంటాడు, నా ప్రాణములకు ప్రాణము పెట్టడానికైనా వాళ్ళు వెనుకాడలేదు అంటాడు. అంటే అంతటి ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్నారన్న సంగతిని మనం అదే మాదిరిగా తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం కదండి. గనుక ఈ 16వ వచనంలో ఈ రెండు మనం చూడగలుగుతాం. 17వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి, 17వ వచనం చదువుకుందామా. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరము చూపును వాని యందు ఏముండదంట. దేవుని ప్రేమ ఎలాగా నిలుస్తుంది క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన, ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి ఎందుకు దేవుని ప్రేమ ఉండదు, ఎందుకు నిలిచి ఉండదు అనే కారణం ఏమిటనంటే ముందుగానే రాసినాడు. ఏమని అంటే పిల్లరా, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఈ లోకంలో మనం పనిపాట్లు చేసుకుంటున్న ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, చేతి పని చేసేవాళ్ళు చేతి పనులు చేస్తున్నారు కదండి. ఈ లోకపు జీవనోపాధి అలాంటిది కదండి. వారి సామర్థ్యాన్ని బట్టి వారు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. అలా అలాంటి స్థితిలో ఉండి కూడా కదండి, తన సహోదరునికి ఏదైనా లేమి కలిగినప్పుడు, ఏదైనా లోటు కలిగినప్పుడు చూడండి, చూచియు అతని ఎడల ఎంత మాత్రం కూడా కనికరం చూపకపోతే ఇంకా ఏమి లాభం? దేవుని ప్రేమ నువ్వు ఏం పొందినట్టు? అందుకని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమను నువ్వు ఎరిగి ఉన్నావు, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినాడని ఎరిగి ఉన్నావు కదా, మనం ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉన్నామని ఎరిగి ఉన్నావు. అయినా కూడా ఈ లోకంలో మనం సాగుతూ ఉండేటప్పుడు, మనం జీవనోపాధి మనం చేసుకుంటూ సాగేటప్పుడు ఎవరికైనా అవసరమయ్యుండి లేమి కలిగి ఉండి, అయ్యా నాకు ఈ చిన్న సహాయం చేయమన్నప్పుడు మనం చేయలేకపోతే ఏమంటాడు? ఏం క్వశ్చన్ వేస్తున్నాడండి? దేవుని ప్రేమ ఎలాగూ నీలో నిలిచి ఉంటాది, ఎలాగూ మనలో నిలిచి ఉంటాది. దీనికి సమాధానం ఏమిటండి? ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, నిజమే కదా. అలాగా లేకపోతే మనకు ఇక దేవుని ప్రేమను మనం పొందిన వారమైన ఉన్నామా, మనం ఆయన ప్రేమకు మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తున్నామా అన్నదానికి కూడా సమాధానం దొరకదు కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మన ఎడల అంటే, ఒక్కసారి ప్రభు లేకపోతే ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట అంటాడండి. యెషయా
మనం చూస్తే యెషయా గ్రంథంలో చూడండి 58వ అధ్యాయంలో ఈ ఉపవాసాన్ని గురించి చెప్తూ ఒక రెండు మాటలు చెప్తాడు. చూస్తారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి పిల్లరా. ఏం రాయబడి నీ ఉంది? ఆహారం ఆకలగొని వారికి పెట్టుటయు. చూడండి ఏం చెప్తున్నాడు. ఆయనకి, ప్రభువుకి, మన దేవుడికి ప్రీతికరమైనది ఏది అని అంటే ఇదేనండి. ఏమంటున్నాడు? నీ ఆహారము కదండి ఆకలిగొని వానికి ఆకలగొని పెట్టుటయు. వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు. ఈ రక్త సంబంధికి ముఖము అంటే సాటి సహోదరుడికి, రక్త సంబంధి అంటే సహోదరుడికి ముఖము చాటేయటం ముఖము గాని తప్పించుకుండుటయు, రప్పించుకున్నటయు, దిక్కుమాలిన ఇంకా పేదలను ఇంట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకున్నటయు. మూడవది ఇది. వస్త్రహీనుడు నాలుగవది నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు వస్త్రహీనుడికి ఇచ్చుటయు. కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు. ఇది ఇదే నాలుగవది. కదా ఇదే కదా నాకు ఏమంటున్నాడు? ఇష్టమైన నేను నాకు ఇష్టమైన నాకు ఉపవాసం. ఇష్టమైన ఆ ఉపవాసం అంటే ఉపవాసం దేవునికి దగ్గర అవటం, అంటే దేవునితో ఉండటం. ఉపవాసం అంటే ఏదో కాదండి, తిండి లేకుండా ఉండటం కాదు ఉపవాసం అనేది. ఇగో ఈ శ్రేష్టమైనవి కలిగి ఉండటమే దేవునికి మాదిరికరమైంది. అంతే. దేవునికి మాదిరికరమైన స్థితి ఏమిటి అని అంటే, మరోసారి చదువయ్యా ఆ మాటలు. మనం మొదటిది ఏమిటి? ఆకలి కొని వానికి ఆకలి నీ అన్నం ఆహారము ఆకలగొని వారికి పెట్టుటయు, ఒకటి. రెండోది నీ నీ రక్త రక్త సంబంధికి సంబంధికి ముఖము మొహం తప్పించుకున్నటయు. చాటేయకుండా ఉండటం ఒకటి. మూడోది ఏమిటి? వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటం. దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నటయు. నీ మనం చూసినట్టయితే అది మూడవది, ఇది నాలుగవది కదండి. ఆలోచన చెయ్యండి. ఇదే కదా నాకు ఇష్టమైంది. మీరు ఉపవాసం అంటే ఉపవాసం. ఏదో అనుకుంటారంటే కదండి, కానీ దేవుడు కోరుకున్నది మన ఎడల ఇలాంటి ప్రేమ కలిగి ఉండటమే. మనం ప్రాణం పెట్టడానికైనా బద్దులమై ఉన్నాము అని అంటే అందులో ఒక శ్రేష్టమైనటువంటి ప్రీతికరమైన ఉద్దేశం ఉన్నదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం పిల్లలు. అందుకని ఈ సమయంలో కూడా ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు సాగాల్సిన వారు ఉన్నాం. అలా ఉందిలే, అలా చేస్తున్నామలే అని అనుకుంటే కాదు. ఆ విశ్వాసం నాకు ఉందిలే, నాకు ఆ ప్రేమ ఉందిలే అనుకుంటే కాదు. లేదా అది క్రియారూపంలో ఉండాలని యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూస్తారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తే ఆ మాట రాయబడి ఉంది. ఏమిటి? ఎక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఎలా చెప్తున్నాడో చూడండి పిల్లరా. యాకోబు ద్వారా మనం చూస్తే 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందో చూడండి కనికరము పిల్లరా. చూపని వాడు ఆ కనికరము లేని చదువయ్యా. తీర్పు పొందును. కదండి, కనికరము చూపించని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడట. ఇంకా కనికరము ఏమంటున్నాడు? తీర్పును కనికరము కనికరం తీర్పును మించి అతిశయపడును. ఆ, కదండి, కనికరము లేని వాడు కనికరము తీర్పు పొందును. ఆ తర్వాత ఏమంటున్నాడు కదండి? కనికరము తీర్పును మించి అతిశయపడును. కాబట్టి ఆ కనికరము ఆ తీర్పును కూడా మించిపోతుందా? అది ఎక్కువైపోతుంది అన్నమాట. ఎందుకని? ఆ కనికరం ఉన్నదనుకోండి మన దగ్గర, తీర్పు దినాన గాని ఎప్పుడు ఎవరైనా ఈ లోకంలో తీర్పు పొందిన వాళ్ళైనా ఒకరిని కనికరిస్తూ ఉంటే ఎవరు మనల్ని తీర్పు తీర్చడానికి ముందుకు రారు. కారణం ఏమిటి? అవును, అతడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. మొదటిది ఏమి చూసి చెప్పినాం మనం? ఆకలి కొనిన వాడని. రెండోది ఏం చెప్పినాము? రక్త సంబంధి అని. మూడోది ఏం చెప్పినాము కదండి? వస్త్రము లేని వాడని. నాలుగోది ఏం చెప్పినాము? అయితే మూడోది పేదలను అని. నాలుగోది ఏం చెప్పినాము పిల్లరా? వస్త్రము లేని వాడని. ఈ నాలుగు అవసరతలు ఉన్నటువంటి వాడు ఆ లేమిలో ఉన్నటువంటి వాడిని కనికరించి చూపించినప్పుడు కదండి, ఆ కనికరం చూపించిన దాన్ని బట్టి తీర్పును మించిపోయినటువంటి అతిశయం కలిగి ఉంటది. కానీ అందుకని అలా చూపని వాడు ఏమిటంట? కనికరము పొందలేడు. కొంత ఇబ్బందికరంగానే ఉంటది ఈ మాట. అయితే జ్ఞాపకం చేసుకోండి, మనము ఆ 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రియులారా, కనికరము కనికరము చూపని వాడు చూపని వాడు కనికరము లేని తీర్పు కనికరము పొందును. లేని తీర్పు పొందుతాడు కదండి. ఆ అదే కనికరము తీర్పును మించి కనికరము అతిశయపడును. తీర్పుని మించిపోయి అతిశయం వస్తాడు. ఏదానికి? కనికరానికి. కాబట్టి వాడేమో కనికరం చూపించలేదు కాబట్టి ఏం చేసి వాడి కనికరం లేని తీర్పు
పొందుతాడు. అంటే కఠినమైన శిక్ష పొందుతాడు. కనికరము లేని తీర్పు అంటే కఠినమైనది. ఎందుకని? ఆ వ్యక్తి ఆ విశ్వాసి ఇతని ఎడల కనికరం చూపలేదు కనుక కదండి. అందుకనే కనికరము తీర్పుని మించినటువంటి అతిశయం ఉందన్న సంగతిని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకే మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లరా, ఆ రోమిలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనము ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నట్లయితే నిజముగా సహోదరునికి కదండి, మనం చూసినట్లయితే సహోదరుని ఎడల ఎంత మాత్రము కనికరం చూపకుండా ఉండలేము. చూస్తారా, మన ప్రభు మన కోసం ఏం చేశాడు? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని ప్రేమ మరొకసారి అక్కడ మనం చూడగలుగుతాం. ఏమిటది అని అంటే ఎందుకనగా చూడండి, ఎందుకనగా మనము ఈ నిరీక్షణ బలహీనులమై మనల్ని ఉండగా, సిగ్గుపరచదు, ఆ ఏదండి దేవుని ప్రేమ మనకు మనల్ని అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. బాగా ఆలోచన చేయండి పిల్లరా, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంది. కనుక ఏలయనగా చూడండి, మనం ఇంకా ఏలయనగా బలహీనమై ఉండగా మనకి ఇంకా బలహీనులమై ఉండగా కదండి, క్రీస్తు క్రీస్తు మన యుక్త కొరకు కాలమున భక్తిహీనుల కొరకు కాలం చనిపోయెను. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయినాడు కదండి. బాగా ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు క్రీస్తు ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉంటే కనికరం అనేది మొట్టమొదటి మనలో నుంచి బయటకు వస్తాయి కదండి. అలాగా కనికరము కలిగిన వాడు మనము ఒక్కసారి ప్రభు మనం బలహీనులుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టినాడన్న సత్యాన్ని, ప్రభు పేరు ప్రేమను మనం గుర్తు చేసుకోగలుగుతాం. గనుక పిల్లరా, ఇక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు తన సహోదరుని ఎడల ఎంత మాత్రము కనికరము చూపలేకపోతే దేవుని ప్రేమ వానిలో ఉండనే ఉండదు. కాబట్టి మనము కనికరించే విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగిన వారమై అడుగడుగున మనము దేవుని ప్రేమను, ఆయన కనికరాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వారం. ఎందుకంటే తీర్పు దినాన మనము ఆ కనికరము లేని తీర్పును మనం పొందకూడదు. అంటే కనికరము లేని తీర్పు ఎలాంటి ఉంటది? కఠినంగా ఉంటది. కనుక ఎంత ఆ అర్థం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మన ఎడల కనికరము, ఆ ఆ తీర్పులో మన ఎడల దేవుని యొక్క కనికరము మనం పొందాలి అని అంటే తప్పనిసరిగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనం చేయాల్సింది ఏమిటంటే కనికరం చూపించే వారంగా, దయ చూపించే వారంగా, ప్రేమ కలిగిన వారంగా, వాత్సల్యత కలిగిన వారంగా, దేవుని కృపను వారి పట్ల కూడా చూపే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. గనుక ఆలోచన చేద్దాం ప్రియులారా, అలాంటి పరిస్థితిని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకని నేనంటే మీరు అనుకోవచ్చు, ఇదంతా జరిగేదా అని. కానీ పిల్లరా, మత్తయి గారు తన సువార్తలో ఏం రాశాడో చూడండి పిల్లరా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకుంటే ఏం రాయబడిందో చూడండి. 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూడగలిగితే, ప్రారంభంలో చూడండి 31వ వచనం వరకు చూసినప్పుడు రాయబడిన మాట తన చూడండి పిల్లరా. మహిమతో మనిషి కుమారుడును మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, ఇది తీర్పు ఆయన తన పరిస్థితి. మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. చేయబడటమే కాదు, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచి కదండి 2 గుంపులు అవుతారు కదండి. వారిలో కొందరు కుడివైపుకు, కొందరు ఎడమ వైపు చేర్చబడతారు. కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు లాగా గొల్లవాడు ఎలాగైతే సపరేట్ చేస్తాడు, అలాగా మన ప్రభువు వారిని అలా సమస్త జనులను సపరేట్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఆ కుడి వైపున ఉన్న వారిని చూసి ఏమంటాడో చూడండి. ఆ న్యాయాధిపతి కుడివైపు ఉన్న వారిని చూచి చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, రండి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును
సిద్ధపరిచిన రాజ్యమును రాజ్యమును స్వతంత్రించుకోండి స్వతంత్రించుకునుడి. కదా. ఎంత ఉన్నతమైన స్థితిని ఇస్తాడో చూడండి. కనికరం చూపించిన దానికి, దేవుని ప్రేమను ఇతరుల మీద చూపించిన దానికి ఎంతటి ఉన్నతమైన స్థితిని దేవుని బిడ్డలకు ఇస్తాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన వారు. రండి, ఎప్పటి నుంచో తెలుసా మీకు సిద్ధపరిచి ఉండేది? లోకము కదండి, కదా, లోకము పుట్టక పుట్టినది మునిపే, మొదలుకొని. పుట్టినది మొదలుకొనే అంటాడు మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. అంతేకాదు, అక్కడ నేను ఆకలి చెప్తాడు, గొంటిని, ప్రవక్తలు మీరు నాకు చెప్పినవి భోజనం పెట్టితిరి. మనం అనుకున్నాం కదా, యెషయా ప్రవక్త చెప్పినవి అయితేనేమి, యాకోబు యాకోబు భక్తుడు చెప్పినైతేనేమి ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి. నేను ఆకలి గొంటిని అంటాడు. మీరు ఆ నాకు తర్వాత భోజనం పెట్టితిరి. భోజనం పెడితిరి, దప్పిక కొంటిని, దప్పిక గొంటిని, నాకు నాకు దాహం దాహం ఇచ్చితిరి. ఇచ్చితిరి, పరదేశినయుంటిని, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని, దిగంబరయుంటిని, నాకు ఆ, బట్టలు ఇచ్చితిరి. నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, రోగియుంటిని, నన్ను చూడవచ్చితిరి. చూడవచ్చితిరి, చెరసాలలో చెరసాల్లో ఉంటిని, ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. వచ్చితిరని చెప్పు కదా. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇది నువ్వేందయ్యా, నువ్వు అలాగా ఉండటం ఏమిటి అన్న ఆలోచనతోనే ఉంటారు ఆనాడు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా. అయితే ఆయన అంటాడు, ఆ మర్మాన్ని చెప్తాడు. ఏమంటాడు అని అంటే, అందుకు ఎప్పుడు నీతిమంతులు ప్రభువా, ఎన్ని అడుగుతారన్నమాట. ఎన్ని అడిగిన తర్వాత అప్పుడు చెప్తాడు, అసలు విషయం చెప్తాడు కదా. అందుకు రాజు ఎక్కడుందో మాట 40వ వచనంలో ఉంది కదండి. ఏమంటాడు 40వ వచనంలో? అందుకు రాజు, అందుకు మిక్కిలి రాజు, అల్పులైన ఈ ఈ మిక్కిలి అల్పుడైన సహోదరులలో ఈ నా సహోదరులు, సహోదరులలో ఈ ఒకనికి నా మీరు సహోదరు. చేసితిరి గనుక. అది పిల్లరా, బాగా జ్ఞాపకం చేసుకోండి. అర్థమైతే మనము ఎంతగా ఎలా ఉంటామో చూడండి. ఏమిటది? ఆ ఎంత మాత్రమును కనికరం చూపకపోతే ఉండే పరిస్థితి ఏమిటి, కనికరం చూపిస్తే ఉండేటటువంటి స్థితి ఏమిటి కదండి. అది మనం 17వ వచనంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటి అని అంటే కదండి, ఈ చాటి అదే అంటాడు, నా తోటి కదండి. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, నా సహోదరులలో ఒకని మీద కదా మీరు ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసినట్లే అంటాడు కదా. దేవునికి చేసిన వాళ్ళం ఉంటాం, మన ప్రభువుకు మనం అలాంటి ఉపకారం చేసి చూసిన వారం అవుతాం కదా. ఇక్కడ భూమి మీద వీరి మీద కనికరం చూపిస్తే ప్రభు ఎంతగా ఎంతగా మన విషయంలో ఆనందపడతాడో, ఎంతగా ఆయన మన విషయంలో ఆయన ఆయన సంతోషపడతాడో, ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకనే ఆయన అంటాడు, మీతో చెప్తున్నానే వారితో అనును అంటాడు. అయితే అలాంటి ఉన్నతమైన స్థితిని మనం పొందుతాము. మరి ఈ తీర్పులోనే రెండవ గుంపు ఉంది. ఆ రెండో గుంపు పరిస్థితి ఏమిటి అని అంటే, బాగా ఆలోచన చేసినట్లయితే 41వ వచనం నుంచి మనం 46వ వచనం వరకు మనం చదివితే అక్కడ వారి పరిస్థితి అప్పుడు ఆయన వేరుగా ఆ ఎడమవైపు వారిని చూశాడు. చూసి వాళ్ళని కూడా అలాగే చెప్తాడు. శపించబడిన వారలారా, కదండి, అక్కడే మొదలు పెట్టినాడు ఆయన. తీర్పులో చూడండి ఎలా ఉందో. రండి స్వతంత్రించుకోండి అని చెప్పే మాట ఎలా ఉంది, శపింపబడిన వారులారా అని చెప్పే మాట ఎలా ఉంది. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం చాలా మన విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలంగా పిలువబడేటటువంటి మనం ఆ విషయంలో ఎక్కడా కూడా దేవుని ప్రేమను మర్చిపోకూడదండి. అణువణువున ఏ మాటకైనా ఏ పరిస్థితికైనా కూడా దేవుని ప్రేమ మన గుర్తుకు రావాలి. దేవుని ప్రేమ గుర్తుకొచ్చినప్పుడు మన మీద ఆయన కనికరం చూపించాడు, మన మీద ఆయన తన వాత్సల్యతను చూపించాడు, మన మీద తన దయను చూపించాడు. అలాంటి కనికరము కలిగిన దేవుడు మనకున్నాడు కనుక మనము ఈ విషయాలన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు కదండి, శపింపబడిన వారులారా అంటాడు కదా. అప్పుడు చివరికి వద్దాం, అంటే సమయం లేదు కాబట్టి ఆ 46వ వచనానికి వచ్చేటప్పుడు చూడండి పిల్లరా, ఏమంటున్నాడో చూడండి. 46వ వచనంలో వీరు నిత్య శిక్షకు 40 లేదంటే 45వ వచనం కూడా చదువుకుందాం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను వీరికైనను ఏం చేయలేదు, మీరు ఇలాగ చేయలేదు గనుక చేయలేదు అది కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదండి. వారి లేవిలో కనీసం ప్రేమ చూపించలా,
ఏమీ చూపించలేదు, ఇవన్నీ చేయలేదు గనుక మీతో ఆ గనుక నాకును చేయలేదని చేయలేదు మీతో ఆయన. నిజముగా చూసారా, ఈ భూమి మీద ఉన్నప్పుడు కదండి మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే రేపు ఒక తీర్పు దినాన అది ప్రభు న్యాయాధిపతిగా ఆయన సింహాసనాసీనుడై ఆయన న్యాయపీఠ మనం నిలబడ్డప్పుడు జరిగే పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మీరు అక్కడ చేయలేదు గనుక ఇప్పుడు నాకు చేయనట్టే నిశ్చయముగా చెప్తున్నాను గనుక 46వ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడో చూడండి. మీరు మీరు నిత్య శిక్షకును చేయని వారు, కనికరం చూపిన వారు, ప్రేమ చూపిన వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, నిత్య శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అదే కదండి నీతిమంతులు నీతిమంతులు నిత్య జీవమునకు జీవముకును పోదురు, ఆ, నిత్య కాబట్టి జీవమునకు పోదురు. కాబట్టి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ 17వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఎంత స్పష్టంగా వ్రాయబడిందంటే ఈ లోకపు జీవనోపాధి గలవాడి కూడా తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడి అని దేవుని ప్రేమ ఎలాగో నిలిచి ఉంటాది కదండి. కఠినమైన శిక్ష, నిత్య జీవం కదండి, నిత్య శిక్ష, నిత్య జీవం. కాబట్టి ఇవి రెండు కూడా తీర్పులోకి వస్తాయి అన్నమాట. తీర్పు దినాన ఇవి రెండు కూడా పటాపంచలు అయిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలో అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఇప్పుడు 18వ వచనానికి వద్దాం. 18వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా మాటతోను మాటతోను నాలుగుతోను కాక కాక స్త్రీతోను సత్యముతోను ప్రేమింతుము. సత్యముతోను ప్రేమింతము. చూసారా, ఈడ మరలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వీడరా మాటతోను నాలుగుతోను. అంటే చాలా మంది మాటలు మాత్రమే చెప్పేసి కదండి పని ఏమి జరిగించరు. నాలుగుతో కూడా అంతే. ఈ నాలుగుకేమి ఏమి లేదు, ఎముక లేదు కాబట్టి ఇది ఏమేమో మాట్లాడతారు కానీ అక్కడ పని ఏమి జరగదు కదా. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు చూడండి. ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా అంటున్నాడు. ఇప్పుడు యవనస్తులు లేక తండ్రులారా అనేది కాదు, ఇప్పుడు చిన్న పిల్లల కిందకి తీసుకొచ్చాడు మనం అందరినీ కూడా. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి మన పెద్దరము కూడా దేవుని దృష్టిలో చిన్న పిల్లలమే. కాబట్టి చిన్న పిల్లలాగా మనకి ఏం చెప్తున్నాడంటే మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనము ఏం చేయాలి? సాటి సహోదరుని ప్రేమించాలి, ప్రేమింతుము అని డిసైడ్ చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం కదండి. ఎలాగా, ఎందుకని అని అంటే ఆ మాటతో కదండి నాలుకతో మాత్రమే చెప్పి క్రియ జరిగించకపోతే అందులో సత్యం ఉండదు కదండి. క్రియ జరిగినప్పుడే ఆ మాటకు ఆ యొక్క చెప్పిన నాలుగుకి ఒక స్థిరమైనటువంటి అర్హత ఉంటుంది. ఊరికే డాంబికంగా చెప్పేసి ఆ పని చేయలేదనుకోండి, అసత్యము అంటే అబద్ధం చెప్పిన వాడు అవుతాడు, రెండోది వచ్చి క్రియ జరిగించిన వాడు కూడా కాదు. కాబట్టి ఇప్పుడు గుర్తు చేసుకున్నాము ఈ విషయాన్ని. యాకోబు భక్తుడు అదే 2వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తాడు. చూస్తారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూడగలిగితే, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసము కలదని చెప్పిన ఎడల, విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము కదండి. అదే కదా యోహాను భక్తులు కూడా చెప్తున్నది. నోటితో మాటతో లేకపోతే మాటతో నాలుగుతో చెప్పితే ఏమి లాభము, క్రియలు లేకపోతే కదండి. కనుక ఇక్కడ మనం అది చూసినప్పుడు ఏమనిపిస్తుందో చూడండి పిల్లరా. మనం గుర్తు చేసుకున్నట్లయితే మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాల్సిన వారు. ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? రక్షింపగలదా కదండి. క్రియలు లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి
నోటితో చెప్తే ఏమి లాభము? పని కనిపించాలిగా కదండి. కాబట్టి ఇది ఎట్లుంటదంటే మాటలతో కోటలు కట్టినట్టుగా ఉంటాయి. అంతేగాని అక్కడ ఏమైనా స్థిరత్వం ఉండదు, సత్యం ఉండదు కదండి. అందుకనే యాకోబు భక్తుడు, యోహాను భక్తుడు ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏమి లాభము? అట్టి విశ్వాసం అతనికి ఏం చేయదు? రక్షణలోకి పూర్తిగా రానివ్వడు. అంతేకాదు ప్రియరా, సహోదరుడైనను సహోదరి అయినను కదండి దిగంబరులై ఆ నాటికి భోజనము లేక భోజనం లేక ఉన్నప్పుడు ఉన్నప్పుడు మీలో మరలా చూడండి, ఎవడైనను ఇవన్నీ కూడా శరీరములకు కావలసిన వాటిని మనకు ఇయ్యక సమాజంలో జరుగుతున్నవే ఇవి, సంఘములో జరుగుతున్నవే ఇవి, ఎక్కడో నుంచే కాదు మనకు. ఎందుకని భోజనము కదండి? ఆ భోజనం అంటే శారీరక భోజనం కావాలి, ఆత్మీయమైన భోజనం కావాలి. ఒకరికి చాలా కరువు, దేవుని వాక్యం వినాలా, ఆ భోజనం చేయాలని ఆశ ఉంటుంది, కానీ అది ఆత్మీయ భోజనం, కానీ వారికి దొరకదు కదా. అటువంటప్పుడు దేవుని బిడ్డగా, నీవు దేవుని యొక్క సేవకుడుగా, దేవునిలో ముందుకు సాగుతున్న వాడుగా, వాళ్ళ కొరకు ఏమాత్రం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? దేవుని వాక్యం చెప్పాలా అన్నటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? ఆ ఆత్మీయమైన భోజనం మనం సిద్ధపరిచి వారికి ఇవ్వగలుగుతున్నామా? లేదు. ఈ దినాల్లో మన వరకే మనము నేను బాగా వాక్యం చదువుకుంటున్నాను, నేను బాగా మందిరానికి పోతున్నాను అన్నటువంటి స్థితిలోనే మనం ఉండిపోతున్నాం. కానీ ఇక్కడ చూడండి ఏం రాయబడిందో, మీలో ఎవడైనను కదండి సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకపోయినప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు శరీరములకు కావలసిన కావలసిన వాటిని వాటిని ఇయ్యక ఇయ్యక, ఊరికే మాటలు సమాధానముగా చెప్పి వెళ్ళుడి, సమాధానముగా వెళ్తుడి, చలి చలి కాచుకునుడి, కాచుకునుడి, పొందుడని తృప్తి పొందుడని చెప్పిన చెప్పిన యెడల ఎడల ఏమి ఏమి ప్రయోజనము ప్రయోజనము? కదండి. ఆలోచన చేయండి పిల్లరా, ఎంత ఇదిగా యాకోబు భక్తుడు చెప్తున్నాడు. యోహాను భక్తుడు అన్నాడు, అదే ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అని మనం చూస్తే కదండి, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలి, కానీ ఏదో మాటలు చెప్పితే ఏమీ లాభం లేదు అన్నటువంటి సత్యాన్ని. ఎందుకని ఈ యొక్క యాకోబు భక్తుడు కూడా అంటున్నాడు, ఏమి ప్రయోజనము అంటాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోతుందంట? మృతమైనదిగా పోతుందన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి మీ సహోదరుడా సహోదరి, ఈ జూమ్ లో మీరు యాడ్ అయిన బిడ్డలందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను కోరుకునేది ఏమిటి అని అంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి, అది ఇతరులకు కూడా పంచిపెట్టే వారంగా అదే కోరుకోవాల్సిన వారం. ఎందుకంటే తీర్పు దినాన కదండి మనము నిత్య జీవంలో ప్రవేశించే వారంగా ఉండాలి, కానీ నిత్య శిక్షకు గురి కాకూడదు. అవి క్రియల మూలంగా ఉండాలి, కానీ మాటల్లాగా ఉండకూడదు కదండి. చాలా మంది చాలా డాంబికంగా చెప్తారు మన సంఘాల్లో కూడా, నేను అట్లా ఇట్లా కానీ చివరికి అసలు క్రియ లేకుండా పోతే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. అందుకని ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఏం రాయబడిందో చూడండి ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు, చూడండి పిల్లరా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఏమైపోతుంది? నరకబడి అగ్నిలో వేయబడును. అబ్బో, చూసారా? మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు ఏం చేయబడుతుందట? నరకబడి ఎక్కడ అగ్నిలో వేయబడును. వేయబడుతుందట కదండి? అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. ఇంకా కింద చాలా రాయబడి ఉన్నాయండి. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును కదండి. ఆలోచన చేయండి పిల్లరా, మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి. సంఘాల్లో దేవుని నమ్ముకున్నటువంటి సహోదరుడా సహోదరి, మనం ముందుకు సాగేటప్పుడు మన సంఘాల్లో ఇంకా సంఘ సరిహద్దులు విశాలపరచబడటానికి
మంచి ఫలాలు ఫలించే దానికి ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రయాసపడే వారంగా ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా ఉంటే ఏమి ఫలము? కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మాలను, సత్యాలను మనం గ్రహించిన వారమై ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగించుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకనగా మీరు శ్రద్ధతో దేవుని వాక్యం వింటున్నారు కనుక పిల్లరా, ఆ యొక్క దేవుని మాటల ప్రకారము మనం నడుచుకునే దానికి ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేసుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి అందరికీ వందనాలు. ఆ ప్రకటన ఈ సమయంలో మనం చక్కటి వాక్య భాగాన్ని విన్నాము బైబిల్ స్టడీలో. మరి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు చెప్తాను. తర్వాత ప్రార్థించేటటువంటి సహోదరుడు ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థనలో నడిపించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. శనివారం 10వ తేదీ తుంగపాలెంలో చక్కగా సువార్త సేవ జరిగింది. మరి ప్రభు సాయం చేశారు. ప్రార్థించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. మరి కొంతమంది రాలేకపోయినా ఇంట్లలో కూర్చొని ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ నెలలోనే మనకి 24వ తేదీ 4వ శనివారం వీరారెడ్డిపల్లిలో సువార్త దండయాత్ర ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతం చాలా టఫ్ గా ఉంటది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆ అన్ని వ్యసనాలకు లోనైనటువంటి ప్రజలు ఉంటున్నారు. తెలియదు వాళ్ళకి. మరి అందుకని మనం ఎంతో భారంతో ప్రార్థించి కన్నీటితో మనం విత్తినట్టయితే విస్తారమైన ఆంటీ పంటలు. మ్యూట్ అయిపోయింది ఆంటీ. మ్యూట్ అయిందా? లేదు కదమ్మా. హలో, వినొస్తుంది అక్క. వినిపిస్తుంది అంట కదమ్మా. కన్నీటితో విత్తినట్టయితే విస్తారమైనటువంటి పంటను మనం కోయగలుగుతాం. అందుకని తప్పకుండా ప్రార్థించి పాల్గొనాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ఇంకా మన మధ్యలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు తుంగపాలెం సహోదరుడు సుశీల కుమారుడు వెంకటేశ్వర్లకి మరి ఎడదెబ్బ తగిలిందో ఏమో, వామిటింగ్స్. ఆయన కొరకు వెంకటేశ్వర్ల కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే బెంగళూరులో ఉన్న మన సోదరి పద్మ కూడా కొంచెం ఫీవర్, కోల్డ్ అట్లా బాధపడుతున్నారు. ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. సుప్రజ వాళ్ళ బ్రదరు వేణురెడ్డి గారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది. చెయ్యి పూర్తి స్వస్థత కొరకు, ఆయన రక్షణ విశ్వాసం కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అట్లాగే కృష్ణారెడ్డి అన్న కూడా ఈ మధ్య హాస్పిటల్లో ఉండి వచ్చారు. ఆయన కొరకు మీరు అందరూ ప్రార్థించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇలా మన సంఘాల్లో లోకల్ గా కూడా మనకు తెలిసిన వారు ఉన్నారు. వారిని గురించి ప్రతిరోజు ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేస్తున్నాము. కాబట్టి ప్రార్థన కొరకు, ఆన్లైన్ లో ప్రార్థన కొరకు కూడి వచ్చేవాళ్ళు పొద్దున 5:30కి ఒక లింక్ పెట్టబడుతుంది. ఆ లింక్ లో పాల్గొనొచ్చు. యవనస్తులు కానీ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున 5:30 నుంచి 6:30 లోపల మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు మీ టైం మీరు తీసుకొని లీవ్ అయిపోవచ్చు. మీరు ప్రార్థన చేసేసి బ్రేక్అవుట్ రూమ్స్ కూడా చేస్తారు ఎక్కువ మంది వచ్చినప్పుడు. అలానే 11 గంటలకి సహోదరులు ప్రార్థన చేస్తున్నాం. మరి 2 లైన్లలో ప్రార్థన జరుగుతుంది. పద్మ గ్రూప్ లో ఒకటి, తర్వాత నా పేరు మీద కూడా. అంటే గ్రూప్ అంటే ఆ టైంకి కాన్ఫరెన్స్ కాల్ మేము కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్రార్థన భారం ఉండి ప్రార్థించాలా అనేవాళ్ళు ప్రతిరోజు చేయలేకపోయినా కనీసం వారంలో ఒక రోజైనా మీ వీలుని బట్టి మీరు కూడాలని, మరి కూడి రావాలని నేను మనవి చేస్తున్నాను. 3 గంటలకి మరి దైవ సేవకులు అందరు కలిసి కూడా ప్రార్థన చేస్తారు. మన సంఘాల్లో ఉండేటటువంటి సమస్యలు పర్సనల్ గా, తర్వాత కుటుంబాల పరంగా, లోకల్ గా ఉండేటటువంటి వారి సంఘాల్లో ఉండేటటువంటి అవసరాల కొరకు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో ప్రార్థనలు అయితే పట్టడం జరుగుతుంది. మీ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి పంపించవచ్చు, లేదా అన్నకు పంపించినా కూడా మరి అందరికి షేర్ చేయడం జరుగుతుంది. ఇవి ఇందులో ఉండేటువంటి విషయాలు. మన ముందు ఇంకా 3 సంఘాల్లో సువార్త సేవ జరగాలి. ఒకసారి నేను ఆ డేట్స్ కూడా ఒకసారి చెప్తాను. ఈ నెల 24వ తేదీ వీరారెడ్డిపల్లి, అట్లాగే రేపు నెల 2వ శనివారం 14వ తేదీ అపార్ట్మెంట్స్ లో, అలాగే 28వ తేదీ 4వ శనివారం గాంధీనగర్ లో జరుగుతుంది. ఈ 3 ఏరియాస్ కొరకు సువార్త దండయాత్ర కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మరి మన మధ్యలో ఉంటున్నటువంటి జయరామయ్య ఈ విషయాలన్నీ కూడా కవర్ చేస్తూ
ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థించాలని మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ బైబిల్ స్టడీలో ఈ దినం ప్రభువా మీ దాసుని నిలబెట్టుకొని అయా మీ అమూల్యమైన మాటలను మాకు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును ప్రభువా, అయా మేము ప్రేమ కలిగి జీవించాలని మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. అవును నాయన, మేము భక్తిహీనులమై ఉండగా తండ్రి మా కోసము అయా మీరు ప్రేమ చూపించి మా కోసం చనిపోయే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్లాగే ప్రభువా, నీ ప్రేమ చేత ప్రేమించబడి రక్షించబడ్డ మేము ప్రభువా, సహోదరుల పట్ల కూడా నాయన మేము ప్రేమ కలిగి, నశించిపోయే ఆత్మల పట్ల కూడా మేము ప్రేమ కలిగి ముందుకు సాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే ప్రభువా, కనికరము కలిగి ఉండాలని మాకు తెలియజేసిన విధానాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా మేము మాటలు మాత్రము చెప్పి ప్రభువా, అయా మేము కనికరం చూపకుండా ఉంటలేనైనా మీరు మమ్మల్ని కనికరింపరని మాకు తెలియజేశారు. ఆ విధంగా మేము విశ్వాసం నుంచి రక్షించబడ్డ మేము ప్రభువా, ఇతరుల పట్ల మేము కనికరం చూపించే కృపను మాకందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, మేము అయా నాలుగుతో కాక ప్రభువా క్రియతోను మేము క్రియల మూలంగా మా విశ్వాసాన్ని చూపించాలని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును నాయన, మేము ఏదో ముఖస్థుతి మాటలు చెప్పకుండా ప్రభువా, విశ్వాసము కలిగిన వారమై క్రియలలో మేము ఆయా కనపరిచే కృప మాకు దయచేయండి. అలాగే సహోదరుల పట్ల ఆయా క్రియలు చూపించాలి. అలాగే అనేక ఆత్మల పట్ల ఆయా మీ సన్నిధికి నడిపించే దాంట్లో కూడా మేము క్రియల మూలముగా ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రీతిగానైనా చెప్పబడిన వాక్యాన్నంతా కూడా మా హృదయంలో ఉంచుకోవాలి, మా జీవితాలకి అన్వయించుకోవాలి. అయ్యా రాకడ దినాల్లో నివసిస్తున్న మేము భయభక్తులు కలిగి నీలో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. అనేక ఆత్మలకు మీ మాటలు మేము చెప్పుటకు, అనేక మందికి నాయన ప్రేమ చూపించి, కనికరం చూపించి, క్రియలు చూపించి ముందుకు సాగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదనం ఇదిగో ప్రభువా, ప్రకటించబడిన ప్రకటనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ నెల 24వ తేదీ ప్రభువా, వీరారెడ్డిపల్లి స్థానిక మందిరంలో జరగాల్సిన సువార్త పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దినము కూడా ప్రభువా మీరు మంచి వాతావరణం ఇచ్చినైనా ఆ యొక్క సంఘము చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకినైనా మీ యొక్క బైబిల్, మీ యొక్క మాటలు చెప్పాల్సి ఉండగా మీరు సహాయం చేయండి. అయా నా సాతాను ఆటంకాలన్నిటిని కూడా దూరపరచండి నాయన. అక్కడ ఉన్న బిడ్డలు కూడా నాయన వ్యతిరేకంగా ఏది విషయాల్లో నాయన మాట్లాడకుండా మీ యొక్క మాటలు విని సేకరించే కృపను కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా 7 సంఘాల నుంచి వెళ్లాల్సిన బిడ్డల విషయంలో కూడా నాయన ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఆయా ఆ యొక్క సువార్తలో పాల్పంపులు పొంది నాయన అనేకులకు మీ మాటలు చెప్పుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన తుంగపాలెంలో ఉన్న వెంకటేశ్వర అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన తండ్రి ఎండ వేడి మూలంలో ఏమో ప్రభా వామిటింగ్ చేసుకుని ఉన్నాడని తెలియజేశారు. ఆయనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే పద్మక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ఆమె ఫీవర్ ఉండగానే మీరే స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. అలాగే సుప్రజక్క సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆయనకు కూడా మీరు స్వస్థతనిచ్చి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను కూడా వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఈ రీతిగా ప్రభు వాక్యం అందించిన మీ దాసుని కుటుంబాన్ని, సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ దాసునికి కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి ఇంకా ప్రభు మీ యొక్క మాటలు మాకందరికి కూడా తెలియజేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో ప్రభు ఇదిగో ఈ యొక్క బైబిల్ స్టడీలో పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో మమ్మల్ని అందరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్స్ అయ్యా. సమయంలో మరొకసారి మనం ఒకరినొకరు పలకరించుకొని సెలవు తెచ్చుకున్నాం. జయరామయ్య వందనాలు, యేషయ్యన్న వందనాలు, యోసేపన్న వందనాలు, కృపా ప్రణిత వందనాలు, వందనాలు, పీటర్ పాల్ వందనాలు. అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ముగించుకున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.